గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ప్రివ్యూ క్లోజు 24,641లో అయితే ఓపెన్ మాత్రం మనకు 24,604లో అయింది. ఓకేనా. దీని హై చూసినట్లయితే మనకు 24,675లో మనకు హై దాకా మిగిలింది. లో చూసినట్లయితే ఇక్కడ 24,527 అండ్ 27 దాకా వెళ్ళడం జరిగింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూసినట్లయితే నేను 24,900 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మనకు మార్కెట్ అనేది మనకు 40 పాయింట్ల తేడాతో ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఇది దీని హైలో ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ ఈ 915 క్యాండిల్ ఇది మనకు బుధవారం క్లోజింగ్ డే. ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళింది. ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఒకసారి మనం నిఫ్టీ చార్ట్ కూడా చూడాలని అనుకున్నాం కదా, అదేవిధంగా ఈరోజు నిఫ్టీ చార్ట్ చూడడం జరిగింది. అది కూడా మనకు చాలా సహకరించి నిఫ్టీ చార్ట్ అనేది మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. అంటే ఇక్కడ మనకు ఈరోజు చూపించింది 605 అని చెప్పి, కాకపోతే మనకు ప్రీవ్యూ క్లోజ్ అనేది ఓపెన్ అనేది కాకపోతే ఇది మనకు ఇక్కడ ఇందులో ఏర్పడింది. ఇందులో నుంచి మూమెంటం తీసుకుంది ఆల్రెడీ. ఇక్కడ నుంచి మూమెంటం తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు 15 మినిట్స్ పెట్టి చూపిస్తా. ఇది ఈ తర్వాత మళ్ళీ ఏమైంది, తర్వాత నెక్స్ట్ ఏర్పడే ఈ 930 క్యాండిల్ అనేది నేను అనుకున్నాను ఇక్కడ దీని హైట్ ఉంది కదా, ఇక్కడ మనకు ఇక్కడ నుంచి రిజెక్ట్ అవ్వడం జరిగింది చాలాసార్లు. ఓకేనా. ఇక్కడ నుంచి రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే దీని హైట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇదాకా వెళ్ళింది. మనకు ఇంత దాకా వెళ్ళిన తర్వాత కూడా మనం పైకి వెళ్తుందని అనుకుంటాము. కాకపోతే ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్. ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది ఈ విధంగా పెరిగి ఇక్కడ ఒక విక్ ఏర్పడి ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ నాకు కన్ఫర్మ్ ఏంటంటే నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది 945 క్యాండిల్ అనేది దీని మీద మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే సి అనేది పెరగడం జరుగుతుంది. లేకుంటే మాత్రం ఇది కిందికి రావడం అనేది పెరగడం జరుగుతుందని గ్రహించుకున్న తర్వాత మనం ఈ పుట్ ఆప్షన్ కొనడం జరిగింది. ఈ విధంగా మార్కెట్ అనేది మనం అనుకున్న విధంగా అనేది కింది రావడం జరిగింది. కాకపోతే దీంట్లో మనకు చూసుకున్నట్లయితే దీంట్లో మనకు కొన్ని మనకు సపోర్టింగ్గా ఉంటాయి. అవి ఎందుకు చూపిస్తాయి ఇక్కడ మీకు. ఇక్కడ నుంచి మనం మార్కెట్ పెరిగిన తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ ఓకేనా, ఇక్కడ ఈ 15 క్యాండిల్ ఉంది కదా, ఇది మనకు రిజెక్ట్ అయింది. ఇక్కడ ఇది 15 క్యాండిల్. ఈ తర్వాత ఏర్పడే ఈ 10-15 క్యాండిల్కి ఇది ఇక్కడ మనకు రిజెక్ట్ అయింది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ దీన్ని ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ 1045 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా ఇది మూమెంట్ తీసుకుంది. ఇక్కడ ఈ 1045 క్యాండిల్ ఇక్కడ నుండి ఇక్కడ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంట్ తీసుకొని ఇది ఎక్కరాకి వెళ్ళింది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. అంటే మనకు మార్కెట్ అనేది పైకి కిందికి ప్రీమియమ్స్ అనేవి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి కదా, ఎందుకన్నట్టు ఇక్కడ మనకు సపోర్ట్ని బట్టి ఇది మనకు ఈ సపోర్ట్ని బట్టి ఇది ఇక్కడ నుండి ఇది మనకు రిజెక్ట్ అయింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, తర్వాత మళ్ళీ దీనిపైన ఇది రిజెక్ట్ అయింది. తర్వాత మళ్ళీ ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత చూసుకున్నట్టు ఇక్కడ మనకు 915 క్యాండిల్ ఉంది. ఇక్కడ నుండి కూడా ఇది మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్ళింది. ఆ తర్వాత ఏర్పడే ఈ 1045 క్యాండిల్ నుంచి మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ మనకు పెరగలేదు మొత్తానికి. ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ మూమెంటం పెరిగేది. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ 10-15 క్యాండిల్ని ఆల్రెడీ బ్రేక్ చేసింది కాబట్టి ఇది మళ్ళీ పెరిగినా కూడా ఇది మనకు రిజెక్ట్ అవుతుంది. ఇక్కడనే రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నుండి మళ్ళీ పెరిగింది. ఇక్కడ మనకు ఈ 915 క్యాండిల్ ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఓకేనా. మనం నిఫ్టీ చార్ట్ను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చూసుకున్నప్పుడు మాత్రం మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఇవి ఈరోజు చూసినట్లయితే ఈరోజు నేను ఈ 24,650 పిఈ తీసుకోవడం జరిగింది. మనకు మార్కెట్ అర్థమైంది కాబట్టి నేను ఇక్కడ
ఇక్కడ నుండి చూసినట్లయితే ఇక్కడ ఈ మొదటి హాఫ్ అన్ అవర్ క్యాండిల్ అనేది మనకు రెడ్గా మారింది. ఆ తర్వాత ఈ 37 రూపీస్ నుంచి ఇది ఏకంగా ఇది ఎక్కడ పెరిగింది, ఈ 120 దాకా పెరగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 15 క్యాండిల్ ఉంది కదా నిన్నటి క్లోజింగ్, బుధవారం క్లోజింగ్, దీనిపైన సపోర్ట్ తీసుకుంది 69 రూపాయల నుంచి మళ్ళీ. ఇలాంటి పైకి కిందికి వెళ్ళినా కూడా ఇక మనకు అయినా కూడా దీన్ని మాత్రం ఇది బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయకుండా ఇది మళ్ళీ పెరిగింది ఇక్కడ. ఇది గుర్తుంచుకోండి ఇక్కడ మనకు 15 క్యాండిల్ని. ఆ తర్వాత 24,700 ఇది కూడా మనకు చాలా తక్కువలో మనకు రావడం జరిగింది. ఇది 68 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంత పెద్ద పెరిగిన తర్వాత కూడా మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది మన ఈ 15 క్యాండిల్ మీద ఉన్నంతకాలం మనకు ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎప్పుడైతే 10-15 క్యాండిల్ అనేది మనకు గ్రీన్గా మారుతుందో దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేయదో ఇది ఓకేనా, బ్రేక్ చేయనంత వరకు మనకు పైన అప్పర్ సైడ్ ఉంటుందని మనం గ్రహించుకోవాలి. ఇది ఇక్కడ నుండి ఇది 169 దాకా పెరిగిందంటే 69 రూపీస్ నుంచి ఇది 100 పాయింట్లు ఇది పెరగడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 24,600 ఇది చూసుకున్నట్లయితే ఇది 21 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మెల్లమెల్లగా ఇది ఎక్కడికి ఇచ్చింది. ఇది 79 రూపీస్ దాకా వచ్చి ఇక్కడ క్లోజ్ అవడం 50 రూపాయల్లో క్లోజ్ అవడం జరిగింది. ఓకేనా. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మన నిఫ్టీ చార్ట్ ఒకసారి చూసుకోవాలి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ కూడా అంటే ప్రతిదీ 15 క్యాండిల్ దగ్గర రాదు. ఇక్కడ చూసినట్లయితే 24,600 ఇక్కడ రాలేదు ఇది, అంటే దీని దాకా వచ్చినా కూడా మనకు ఇంత లేదు. కాకపోతే మనం దాన్ని నియర్లీ మనకు 24,006 పేరింది కదా, ఇక్కడ వచ్చింది కదా మనకు హై, ఎక్కడికి వచ్చింది 675 వచ్చింది వచ్చి మనం 700 చూసుకున్నట్లయితే 700 అనేది అసలు బ్రేక్ కాకూడదు మెయిన్గా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం సీలు కూడా గమనించినట్లయితే సి ఒకసారి చూద్దాం, ఒకసారి మెయిన్ సి చూద్దాం. మెయిన్ సి చూడండి ఇక్కడ ఇది నిన్నటి క్లోజింగ్, బుధవారం క్లోజింగ్ ఇది. ఆ తర్వాత మార్కెట్ ఈ విధంగా ఏర్పడి ఆ తర్వాత ఇవన్నీ మనకు సపోర్ట్లు ఉన్నా కూడా ఏం పనిచేయి. ఇక్కడ ఇవి మెయిన్గా మనకు కావాల్సింది మెయిన్ సి సపోర్ట్ మాత్రం చూసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఏం లేదు మూమెంట్, ఇదంతా కిందికి రావడం. ఇక్కడ 950 క్యాండిల్ ఒకటి మొత్తం పెరిగింది. ఆ తర్వాత 940 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది ఏకంగా కిందికి రావడం జరిగింది మొత్తం. ఓకే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనం మెయిన్ సీలు కూడా అంతే చూసుకున్నట్లయితే మనం 24,600 ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది చూసినట్లయితే ఇది ఇక్కడ నుండి ఇది 100 రూపాయల నుంచి వెళ్ళి ఇది జీరో కావడం జరిగింది. ఇక్కడ చూడండి ఇట్లా ఎటువంటి మూమెంటం లేదు. ఓకే. ఆ తర్వాత 24,550 సి ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది 91 రూపాయల నుంచి ఇది 139 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇది మనకు ఇవన్నీ సపోర్ట్ ఉన్నాయి పక్కన మనకు, కానీ సపోర్ట్ అనేటి ఏమాత్రం మనకు పనిచేయవు. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ కింద 10-15 క్యాండిల్ ఏర్పడిందో అక్కడ నుండి ఇది కిందికి రావడం జరుగుతుంది. దిక్కంజే మనకు సపోర్ట్ తీసుకుంటే ఇది 945 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకోవాలి, లేదంటే ఈ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకోవాలి. ఈ రెండు బ్రేక్ అని అంటే మాత్రం మనకు మ్యాక్సిమం కిందికి వచ్చే అవకాశాలే ఉంటాయి. అది ఇప్పుడోసారి పైకి వెళ్ళడం, అది కూడా నిఫ్టీలో సపోర్ట్ ఉంటే ఓకేనా. ఆ తర్వాత 650 సి ఇది చూసినట్లయితే ఇది ఇక్కడ నుంచి వెళ్ళేది ఇది ఇక్కడ నుండి ఇది ఈ విధంగా కిందికి రావడం జరిగింది. మనం మెయిన్గా మనం చూసుకోవాల్సింది మాత్రం నిఫ్టీ చార్ట్ ఏ విధంగా ఉంది, దాని హై ఎక్కడ ఉంది, మనకు ఇక్కడ నుంచి మనకు రిజెక్షన్ అవుతుందనే విషయం గురించి మెయిన్గా మనం నిన్న ఏర్పడిన ఈ 15 క్యాండిల్ నుంచి చూసుకోవచ్చు రిజెక్షన్ అనేది, లేదా ఈ 950 క్యాండిల్ అనేది దీని నుంచి కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మనకు రిజెక్ట్ అయింది ఓకేనా. ఆ తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళినా కూడా మీద ఉన్న ఈ 15 క్యాండిల్ ఏవైతే ఎంతముందు క్లోజింగ్ ఏదైతే ఉందో అక్కడ నుండి కూడా ఈ కింద నుంచి పైకి వెళ్ళినా కూడా ఇది ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నుండి మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడిందంటే మళ్ళీ ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ.